Hi viewers, welcome to Varadhi Tutorials. Previous class లో Photoshop ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్ లో ఇంకొక పద్ధతిని కూడా తెలుసుకున్నాము. స్టార్ట్ ఓపెన్ చేసి రన్ లోకి వెళ్ళి Photoshop అని టైప్ చేసినా కూడా మనకి Photoshop అనేది ఓపెన్ అవుతుంది. ఈ Photoshop ఓపెన్ అయిన తర్వాత ఈ రోజు క్లాస్ లో ఒక న్యూ ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాము. మీకు ఇక్కడ Photoshop కనుక ఓపెన్ అయినట్లయితే ఇక్కడ ఫైల్ అనే ఒక మెనూ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఇది. సో దీని మీద క్లిక్ చేసి న్యూ అని కనుక క్లిక్ చేస్తే ఒక కొత్త ఒక డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది న్యూ అని. ఇందులో దీనికి షార్ట్ కట్ వచ్చేసి న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకోవడానికి Ctrl+N. దాదాపుగా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని కామన్ కమాండ్స్ ఉంటాయి, కాపీ పేస్ట్ న్యూ లేయర్ క్రియేట్ చేయడము అలాంటివన్నీ. సో ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనుకో, నేమ్ అంటే ఒక స్పెసిఫిక్ ఫైల్కి మనం ఏ విధమైనటువంటి నేమ్ ఇస్తామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను టెస్ట్ అని ఒక నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ అని ఉంది, అంటే కొన్ని సైజెస్ డిఫాల్ట్గా ఉంటాయి అన్నమాట. కస్టమ్ అంటే మనం కొన్ని సైజెస్ ఇవ్వాలి. సో ఇక్కడ కనుక మీరు కనుక చూసినట్లయితే ఇందులో డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్, లెటర్ సైజు, లీగల్, ట్యాబ్లెట్, 2x3, 4x6, 5x7, 8x10 ఇలాగా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ప్రింటింగ్కి వచ్చేసప్పటికి ప్రింటింగ్ అండ్ ఫోటోగ్రఫీకి సంబంధించినంత వరకు ఫస్ట్ మనం విడ్త్ని డిఫైన్ చేస్తాం, ఆ తర్వాతే మనం హైట్ని డిఫైన్ చేస్తాము. సో ఇప్పుడు 2x3 అంటే 2 ఇంచెస్ విడ్త్ ఉంటుంది, 3 ఇంచెస్ హైట్ ఉంటుంది. సో ఇదే విధంగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూసారు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి, A3, A4, B3, B4, B5 ఇలాగ డిఫరెంట్ టైప్ మనకు కావాల్సిన సైజెస్ మనం ఇచ్చుకుంటాం. ఇక్కడ కాదనుకుంటే కస్టమ్ సైజ్ ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ సైజులో కావాలి అనుకున్నాం. సో ఇప్పుడు నాకు మ్యాక్సీ ఫోటో కావాలి అనుకున్నాం. సో విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, నెక్స్ట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్. సో ఇక్కడ ఈ రిజల్యూషన్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ ప్రింటింగ్ ఆర్ ఏ టైప్ ఆఫ్ పబ్లిషింగ్కి సంబంధించినటువంటి మనం డిజైన్ని మనం తయారు చేస్తున్నాం అనే దాని మీద రిజల్యూషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రింటింగ్కి సంబంధించి ఆఫ్సెట్ ప్రింటింగ్కి సంబంధించినటువంటి అయితే 200 to 300 రిజల్యూషన్ పెడతాము. అదే ఫ్లెక్సీస్ అలాంటి వాటికి అయితే మనం 400 to 600 పెడతాము. అదే వెబ్కి సంబంధించి అంటే మేబీ ఆన్లైన్లో అప్లోడ్ చేసేయడానికి లేకపోతే వెబ్ డిజైన్కి సంబంధించినటువంటి టెంప్లెట్స్ అలాంటివి ఏవైనా అయితే 72 రిజల్యూషన్ వాడతాము. నెక్స్ట్ కలర్ మోడ్ వచ్చేసి మనం ఇప్పుడు ఆఫ్సెట్ ప్రింటింగ్కి సంబంధించి యూస్ చేసేవైతే మనం CMYK కలర్లో చేస్తాము. తర్వాత RGB కలర్ అనేది ఓన్లీ మనకి వీడియోస్కి సంబంధించి లేదా ఫొటోస్కి సంబంధించినటువంటి వాటిని RGB కలర్లో చేసుకుంటాము. ఈ ల్యాబ్ కలర్ అనేది మనకి పెద్ద ప్రింటింగ్ ల్యాబ్స్లో యూస్ చేస్తారు. ఈ గ్రే స్కేల్ అనేది బ్లాక్ అండ్ వైట్ యూస్ చేయడం కోసం. సో ఇంకా అందులో కలర్స్ ఏమీ ఉండవు. సో నేను ఈ RGB కలర్ని సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ అని ఇంకోటి ఉంది. సో ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచేస్తాం, 8bit 16bit అనేది. సో దీన్ని డిసైడ్ చేసి ఇక్కడ మనకి డిఫాల్ట్ సైజ్ యొక్క సైజ్ని ఇక్కడ ఇమేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ అని ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్, మన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసి ఓకే అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్గా వస్తుంది. కాదు వైట్ అంటే వైట్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ అంటే ఏమీ లేకుండా వస్తుంది. సో ఇది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. సో కొత్త ఫైల్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ ట్యూటోరియల్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వారధి ట్యూటోరియల్స్.